పాకిస్తాన్కి ఒక అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. ఏదో అంటారు కదా, సముద్రంలో కొట్టుకుపోతుంటే కర్ర ముక్క దొరికినట్టు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్కి బంగారం పడ్డబడింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో విస్తరించున్న సింధు నది లోయలో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 32.6 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. వీటి విలువ 18,000 కోట్లకు పైనే, అంటే 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలు ఉంటుందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో పాకిస్తాన్కి అంటే 18,000 కోట్ల రూపాయలు అంటే బేసిక్ సమస్యల్లా ఇక్కడ ఒకటే ఉంటుంది. పాకిస్తాన్కి కావాల్సినటువంటిది సింధు నది హిమాలయాల దిగువన ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతంలో ఆ చర్యల వల్ల అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయట. ఆ అణువులు సింధు నది ప్రవాహం ద్వారా పాక్లోని పరివాహక ప్రాంతాల్లో వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుబిట్టాడుతున్న పాకిస్తాన్కి ఇక మంచి రోజులు వచ్చినట్టేనని, సింధు నదిలో 32 కిలోమీటర్ల మేర విస్తరించిన బంగారు నిల్వలు వెలికి తీసేందుకు చర్యలు చేపట్టున్నామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మొరాద్ చెప్పుకొచ్చారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్తో పాటు పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ ప్రాంతాల్లో బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించామన్నారు.